ఓకే. ఈ పేపర్ 2లో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 60 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 12 5 60 మార్క్స్. అయితే ఈ 5 క్వశ్చన్స్లో ఏబిసి ఆప్షన్స్ రావచ్చు. 4+3 రావచ్చు, 10+2 ఇవ్వచ్చు, 5+5+2 ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ సార్ రాసి ఇప్పుడు మనం ఏం చేసింది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ డిప్థాంగ్స్ అండ్ ట్రైఫోన్ అని 4 ఇచ్చేయండి. ఇది 4 కాదు, 4 కంటే ఎక్కువ వస్తుంది దీనికి మార్క్స్. మనకు డెఫినేషన్స్ ఇచ్చింది కదా, అసలు ఎక్స్ప్లెయిన్ విత్ డీటెయిల్ అన్నాడు కాబట్టి 6 మార్క్స్ వస్తుంది. ఇంకా 2 మార్క్స్ ఏమంటాడంటే వాట్ ఈజ్ టిక్ హెచ్, టిక్ ది, వాట్ ఈజ్ టిక్ ది, గివ్ విత్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ టిక్. ఇది ఏ అని ఉంటాడు. బిలో ఏమి ఇస్తాడు, గివ్ డీటెయిల్స్ ఆఫ్ అప్వర్డ్ ఆబ్లిక్ డౌన్వర్డ్ టిక్ ది. ఇక్కడ ఏం చేస్తారు 2 మార్క్స్ అని వేస్తారు. 8 మార్క్స్ మనకి ఇట్లా వస్తాయి. ఈ క్వశ్చన్కి మనం సొల్యూషన్ రాసుకుందాం. ఆన్సర్ రాస్తాం, ఆన్సర్ అని రాయండి. ఫస్ట్ వన్ ఏమంటే దిప్తాంగ్ అన్నాడు, హెడ్డింగ్ పెట్టేస్తాం. దిప్తాంగ్ పెట్టేసి హెడ్డింగ్ డెఫినేషన్ రాస్తాం. ఫస్ట్ మనం ఏ దిప్తాంగ్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ 2 vowel sound in one syllable. According to your observation, yourself, according to my observation. నీ విషయం గురించి రాయమన్నాడు కాబట్టి నువ్వు రాస్తున్నావు. అబ్జర్వేషన్ దేర్ ఆర్, నీకు నీ సోది ఎంతనన్నా పెట్టు. దేర్ ఆర్ 12 vowels totally have, such as dot, comma, dash, as well as short and long. So I know I will going to explain all the vowels in one sentence. నేను ఒకే ఒక పదంతో సెంటెన్స్ చెప్తా. ఎలా చెప్తున్నావు అంటే నువ్వు పా, మే, వి, ఆల్, గో, టు. ట్రిగ్నోమెట్రీలో తీసుకుంటాం కదా మనం. ఆల్ స్టూడెంట్స్ 10th క్లాస్, Q1, Q2, Q3, Q4 ప్లస్ పాజిటివ్ అని. ఇక్కడ పాలో ఏమొచ్చింది, ఆ వచ్చింది. మేలో ఏమొచ్చింది, ఈ వచ్చింది. కట్ చేస్తున్నా. ఆ ప్లస్లో ఏమొచ్చింది, ఆ ప్లస్ వా వచ్చింది, అంటే ఏడబ్ల్యూ సౌండ్ వచ్చింది. గోలో ఓ వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. తర్వాత ఈ ఇక్కడ ఇవి డాట్ ఓవెల్స్. ఏ ఓవెల్స్ కింద తీసుకుంటాం, డాట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. సిమిలర్లీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అగైన్ ఇంకా ఏం చేస్తాం, అగైన్ the above 3 dot and 3 dash will have short and long vowels. ఎగ్జాంపుల్ బట్ ఇక్కడకు వచ్చేసి ఎగ్జాంపుల్ ఇల్, thick dot, light dot. Come, కమ్ గ్రామ్ లాగా ఉంది. COME కేమ్ పెడతా, కేమ్
లెటర్ CALM కామ్. ఇక్కడ ఎల్ సైలెంట్ కదా, KM ఇక్కడ టిక్ బ్లూ నివసించడం కదా, లైట్ లీవ్ లెటర్ వదిలేస్తాం, దాన్ని ఏమన్నా కదా. ఇప్పుడు ఏం చేస్తాం, టిక్ డాన్స్. చూడు ఇక్కడ ఏమైనా పాయింట్ తీసుకున్నావా, ఓన్లీ దిప్తాంగ్ అనే కాన్సెప్టే మనం తీసుకున్నాం. ఇంత మంచి మార్క్స్ వస్తాయి. ఇవి మనం దిప్తాంగ్స్కి వెళ్తాం. నెక్స్ట్ కంటిన్యూ వదిలిపెట్టేసేయాలి. ఈ చిన్న చిన్న స్పేస్లు మనం పట్టించుకోవద్దు. మనం బుక్లెట్ ఇస్తారు, 14 పేజెస్ ఉంటుంది, మొత్తం అంటారు. చూస్తూనే పడేస్తాయి. రెండు వేసిన 4 వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనము ఐస్ పర్ ద ఓవెల్స్ ఆధారంగా నా దిప్తాంగ్స్ క్లాసిఫైడ్ into 2 parts out of 4. 4 2 భాగాలుగా తీసుకుంటాం. దే ఆర్ మాట్లాడు. దే ఆర్ IOI OWU.